వెల్కమ్ టు సాక్షి నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను కవిత. నేను కార్తిక్. మహిళా విశ్వవిద్యాలయానికి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకోవటం తెలంగాణకు గొప్ప కీర్తి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కోఠీలోని చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీలో నూతన భవన నిర్మాణాలు, చారిత్రక కట్టడాల పునరుద్ధరణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ వర్సిటీ పోటీ పడాలన్నారు. అన్ని రంగాల్లో విద్యార్థులు రాణించి రాజీవ్ గాంధీ కలల్ని నిజం చేయాలన్నారు. ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే సందర్భం వస్తుందన్నారు. పోరాటానికి, పౌరుషానికి, గడీలకు వ్యతిరేకంగా పెత్తందారి పోకడల మీద వీరోచితంగా పోరాడిన తెలంగాణ పౌరుషాన్ని ప్రదర్శించిన వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకోవడం ఇది తెలంగాణ ప్రతిష్టకే ఒక గొప్ప కీర్తి. అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలతో మీరు పోటీ పడాలి. శ్రీ రాజీవ్ గాంధీ గారి కన్న కలలు మహిళలకు రాజకీయాలలో రిజర్వేషన్లు ఉండాలి అని మొట్టమొదట స్థానిక సంస్థలలో మహిళా రిజర్వేషన్లను నాడు తీసుకొచ్చిండు. రాబోయే ఎన్నికల్లో అది శాసనసభ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, 33% మహిళలకు అసెంబ్లీలో, లోక్సభలో సీట్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. మహిళలను కోటీశ్వరులు చేస్తామని కోతలు కోసిన రేవంత్ రెడ్డి ఏడాదిన్నర పాలనలో మహిళలకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు మిగిలింది ఎడతగిని వేదనే అంటూ విమర్శలు గుప్పించారు. ఏటా 20,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 1,00,000 కోట్లు వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇస్తామని ఎన్నికల సమయంలో ఊదరగొట్టి గెలిచాక పైసా కూడా ఇవ్వలేదని మండిపడ్డారాయన. చేసేది గోరంతా, చెప్పుకునేది కొండంతా అన్నట్లుగా కాంగ్రెస్ తీరుందన్నారు. ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ భేటీలో 28 అంశాలపై చర్చించారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులపై చర్చించారు. అన్ని అంశాలను పార్లమెంటులో లేవనెత్తాలని నిర్ణయించారు. ఇదిలా ఉంటే అఖిలపక్ష భేటీకి బీఆర్ఎస్, బీజేపీ నేతలు హాజరు కాలేదు. దీంతో మరోసారి సమావేశం నిర్వహిస్తామని, అప్పుడు కూడా ఆహ్వానిస్తామన్నారు భట్టి విక్రమార్క. రాష్ట్ర హక్కుల సాధనకు అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదని అన్నారు ఎంఐఎం అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ. నిధుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు ఆయన. ఈనాడు తప్పుడు రాతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. వైఎస్ జగన్ లక్ష్యంగా ఈనాడు విష ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ తప్పుడు మాటలతో ఈనాడు తప్పుడు రాతలు రాస్తుందన్నారు. వివేక హత్య కేసులో నారాయణ సాక్షిగా ఉన్నారని ఈనాడు తప్పుడు రాతలు రాసిందన్నారు. ఇప్పుడు వాచ్మెన్ రంగయ్య మృతిని కూడా జగన్ కు ఆపాదించే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ ప్రభుత్వం రంగన్నకు 2+2 సెక్యూరిటీ ఇచ్చిందన్నారు. కానీ కూటమి ప్రభుత్వం 1+1 కు భద్రత కుదించిందన్నారు పేర్ని నాని. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో 61వ సాక్షిగా, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో 61వ సాక్షిగా ఉన్నటువంటి 65 సంవత్సరాల వాచ్మెన్ రంగయ్య గారు మరణాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మటాకి తన శ్రేయోపత్రిక అయినటువంటి ఈనాడు ద్వారా తాటికాయంత అక్షరాల్లో అచ్చు వేయించి ఇవాళ మరో కొత్త నాటకానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద మరొక విషపు నాటకానికి తెరతీయటం జరిగింది. ఎన్నికల్లో ఓటు అడుక్కునేప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో తన మోసాల నుండి ప్రజల దృష్టిని మరల్చటానికి ఎప్పుడు ఏదో ఒక ఎత్తుగడేయటం అనేది చంద్రబాబు నాయుడు గారికి వెనతో పెట్టిన విద్య. ఏదో ఒక ఎత్తుగడ ఎప్పుడు కూడా హామీల అమల్లో ఏదైతే ఎన్నికల్లో ఓట్లు అడుక్కునేప్పుడు ఏదైతే ప్రజలకి మాట చెప్పాడో ఆ మాట చెప్పింది అమలు చేయడంలో తన డొల్లతనాన్ని ప్రజల మనసుల్లో ఎక్కడ అది బలంగా నాటుకుపోతుందో, ఎక్కడ మదిలోకి ప్రజల ఆలోచనలో వస్తుందేమో అనే అనుమానం కలిగిన ప్రతిసారి కూడా ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయటం అనేది చంద్రబాబు నాయుడికి గడిచిన 9 మాసాల్లో అదే పని మీద ఉంటున్నాడు ఆయన. అప్పట్లో ఒక ముఖ్య వ్యవస్థలో ఉన్నటువంటి తనకున్న పలుకుబడినంత ఉపయోగించి సిబిఐని ప్రభావితం చేయటమా, ప్రలోభితం చేయటమా, ఎంపీ అవినాష్ రెడ్డి గారిని అలాగే వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి గారిని ముద్దాయిలుగా చేర్చింది
ఎవరనేది ఈ సమాజం అందరికీ తెలుసు. పాత్ర ఎవరిది, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఎవరి రామ్ లఖన్ సింగ్ ఎవరు, రామ్ లఖన్ సింగ్కి అప్పట్లో ఉన్న వ్యవస్థలో ఉన్నటువంటి ఒక ప్రముఖ వ్యక్తికి, లేదా ఆ ప్రముఖ వ్యక్తిని ఆడించేస్తున్నటువంటి ఇక్కడున్న ప్రముఖ వ్యక్తి అందరూ తెలిసి అందరికీ ఎవరెవరు అనేది. ఇవాళ వాళ్ళని తప్పుగా ఇరికించడమే కాకుండా ఈ తప్పుడు కేసుల నుంచి ఎప్పుడైతే ఇవాళ కాకపోతే రేపైనా నిజం నిలకడమే తెలుస్తుంది. రంగన్న గారి భార్య యొక్క కంప్లైంట్ మేరకు ఎఫ్ఐఆర్ నమోదై క్షుణ్ణంగా పోలీసు విచారణ చేసి పోస్ట్ మార్టం చేసి వారి పార్థివ దేహాన్ని వారికి కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. ఖననం కూడా అయిపోయింది. ఇది ఈయన్ని సాక్షిగా పెట్టిన దగ్గర అప్పటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఉంది, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉంది. అప్పుడు మా ప్రభుత్వం ఉండగానే సిబిఐ వారు విట్నెస్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఉత్తరం రాశారు. అయ్యా ఈ సాక్షికి పోలీస్ భద్రత కల్పించండి అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2+2 అంటే 24 గంటలు ఇద్దరు అంగరక్షకులు ఉండేట్టుగా 2+2 నలుగురిని తుపాకీలతో ఉన్నటువంటి నలుగురు గన్మెన్ని ఆయనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. రౌండ్ ది క్లాక్ ఎప్పుడు ఇద్దరు గన్మెన్లు ఆయనకు ఉండేట్టుగా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది. ఈయన ప్రాణాలకి అంత ప్రమాదం లేదు, 2+2 నలుగురు గన్మెన్లు అక్కర్లేదు, 1+1 చాలు, 1+1 చాలు, 1+1 చాలు అని చెప్పనేది ఆయన భద్రతని కుదించిన మాట వాస్తవమా కాదా? కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీ అమలు కాలేదని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి. ఒక వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందితే చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు విష సంస్కృతిని ఎక్కడికి తీసుకువెళ్తున్నారో చెప్పాలన్నారు. కూటమి పాలనలో అంతా విధ్వంసమేనని విమర్శించారు. మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ వాటి మీద దృష్టి సారించండి. నిన్న మీరు క్యాబినెట్లో చేసినటువంటి ఆ కార్యక్రమం చూసిన తర్వాత సిగ్గుతో తల దించుకుంటాడు ఒక ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి పని ఇదే అని చెప్పి. ఒక వ్యక్తి అనారోగ్యంతో గడిచిన 2-3 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తిని కూడా నీ యొక్క చిల్లర రాజకీయం కోసం, చీప్ పాలిటిక్స్ కోసం 40 నిమిషాలు నువ్వు క్యాబినెట్ సమావేశంలో మాట్లాడానంటే నీ స్థాయి ఎటువంటిదో అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు. నీ యొక్క పత్రికల్లో ఈరోజు కూర్చొని వివేకానంద రెడ్డి హత్య సంబంధించినటువంటి దాంట్లో 7 మంది చనిపోయారు అని చెప్తావు. దాంట్లో అనుమానాస్పదుల్లో ఆఖరికి భారతమ్మ తండ్రి ఈసీ గంగిరెడ్డిని కూడా చేర్పించినాం. ఎక్కడికి పోతున్నారు మీరు? అభిలాష్ రెడ్డిని చేర్పించారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంతమైన ఇష్టమైనటువంటి వ్యక్తి, వాళ్ళ ఇంట్లో కూర్చొని 24 గంటలు అన్నం పెట్టేటువంటి వ్యక్తిని నారాయణ యాదవ్ని చేర్పించారు. ఎక్కడికి పోతుంది ఈ విష సంస్కృతి? మహిళా దినోత్సవం సందర్భంగా 1,02,832 మంది మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది చంద్రబాబు ప్రభుత్వం. రాష్ట్రంలో నైపుణ్య శిక్షణ కోసం ప్రత్యేకంగా సీడాఫ్ అనే విభాగం ఉంది. అయినా దాన్ని కాదని ఆంధ్రప్రదేశ్ బీసీ సహకార ఆర్థిక సంస్థకు ఈ బాధ్యతను అప్పగించారు. కొనుగోలు, శిక్షణ, పంపిణీ పేరిట తొలుత 100 కోట్లతో చేసిన ప్రతిపాదనలను ఏకంగా 255 కోట్లకు పెంచేశారు. మార్కెట్లో కుట్టు మిషన్లు 5,000 నుంచి 13,000 రూపాయలు లోపే దొరుకుతున్నాయి. ఈ లెక్కన రాష్ట్రంలో 102,832 మంది మహిళా లబ్ధిదారులకు కుట్టు మిషన్లు అందించాలంటే 133 కోట్ల రూపాయల వ్యయం అవుతుంది. కానీ ప్రభుత్వ ఖరారు చేసిన టెండర్ లెక్కల్లో మాత్రం వీటి కొనుగోళ్లకు 244 కోట్లకు పైగా ఖర్చు చూపించారు. కేవలం 90 రోజుల పాటు శిక్షణ ఇచ్చే ఈ స్కీమ్ ద్వారా ఏకంగా 100 కోట్లు స్వాహా చేసే స్కామ్కు తెరలేపారు. ఈ కుట్టు మిషన్ల పంపిణీ కోసం బీసీ కార్పొరేషన్ ద్వారా గతేడాది డిసెంబర్ 18న ఆన్లైన్ బిడ్లు పిలిచారు. ఒక్కో కుట్టు మిషన్కు 21,788కి ఇచ్చేందుకు శ్రీ టెక్నాలజీ ఇండియా ముందుకు వచ్చింది. సోషల్ ఏజెన్సీ ఫర్ పీపుల్ ఎంపవర్మెంట్ 23,400, సెంటర్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 23,500కు సరఫరా చేస్తామని బిడ్లు దాఖలు చేశాయి. ఇందులో తక్కువ ధర కోట్ చేసిన శ్రీ టెక్నాలజీతో పాటు మిగతా 2 సంస్థలకు కూడా టెండర్ను ఖరారు చేయడం గమనార్హం. టెండర్ ఖరారై ఆర్డర్ ఇవ్వకముందే
మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరిట 60 కోట్లు ఇచ్చేలా కూటమి ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో ఫైల్ సైతం కదిలింది. అంతేకాదు లబ్ధిదారుల ఎంపిక శిక్షణ ప్రారంభం కాకముందే ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పేరిట 60 లక్షల నిధులు విడుదల చేయడం అనుమానాలకు తావిస్తోంది. శిక్షణ పూర్తయ్యాక ఇవ్వాల్సిన నిధులను ముందుగానే విడుదల చేయడంతో అవి ఎవరి జేబుల్లోకి వెళ్లాయనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వానికి మహిళలంటే గౌరవం లేదన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. ఇది మహిళలను ముంచే ప్రభుత్వమన్నారు. సూపర్ 6 పేరుతో మహిళలను నట్టేట ముంచారని మండిపడ్డారు. వైఎస్ జగన్ హయాంలో దిశ యాప్ తెచ్చి రక్షణ కల్పించామని, చంద్రబాబు మళ్లీ 50,000కు పైగా బెల్ట్ షాపులు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమె. ఎంత బాధాకరం అంటే అసలు ఈరోజు నిరుద్యోగ మహిళలు ఉద్యోగం వస్తుంది లేదా నిరుద్యోగ వృత్తి 3,000 వస్తుందని ఎదురు చూసిన వాళ్ళని వెన్నుపోటు పొడవటమేనా మహిళా సాధికారత అంటే? సో ఆడవాళ్ళకి ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చాలన్న చిత్తశుద్ధి మీకు లేదు. ఆడవాళ్ళకి రక్షణ కల్పించాలన్న చిత్తశుద్ధి మీకు లేదు. ఆడవాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలన్న చిత్తశుద్ధి మీకు లేకపోవడం అనేది ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి దురదృష్టంగా మారిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. చంద్రబాబు ప్రభుత్వం మహిళలను నట్టేట ముంచిందన్నారు వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు వరదు కళ్యాణి. ఎన్నికల ముందు ఫ్రీ బస్ గురించి ఓదరగొట్టి ఇప్పుడు 2 బడ్జెట్లోనూ ఈ పథకానికి నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. సూపర్ 6 పేరిట మహిళలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రీ బస్ కోసం యాడ్స్లో ఓదరగొట్టేశారు. అన్ని పుణ్యక్షేత్రాలు ఫ్రీ బస్ ద్వారా మహిళలు తిరగొచ్చు అని చెప్పేసి తిరుపతి, శ్రీశైలం, కాణిపాకం, అలాగే విజయవాడ, అన్నవరం అన్ని మహిళలు ఫ్రీ బస్సులో తిరగొచ్చు అని చెప్పి యాడ్స్లో ఓదరగట్టేసి నమ్మబలికి ఓట్లు వేయించుకొని ఈరోజు ఫ్రీ బస్కి రూపాయి కూడా కేటాయించిన పరిస్థితి మనం చూసాం. ఏ రాష్ట్రాలను చూసి కాపీ కొట్టి ఫ్రీ బస్ పెట్టారో తెలంగాణ, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో నెల రోజుల్లోనే వాళ్ళు పెట్టేశారు. ఎందుకంటే దానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ నిధులే ఖర్చు అవుతాయి. కానీ వాటిని కూడా మహిళల కోసం కేటాయించకుండా నెక్స్ట్ 2వ బడ్జెట్లో కూడా మోసం చేసిన పరిస్థితి మనం చూసాము. ఈ నెల 12న వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న యువత పోరు పోస్టర్ను వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులు యువతను మోసగించిన కూటమి ప్రభుత్వ తీరుని ఎండగడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమానికి సిద్ధమైంది. ఈ నెల 12న అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టనుంది. జిల్లా కలెక్టర్లకు మెమొరాండం సమర్పించనున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేయనున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు పేరుతో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేసి జిల్లా కలెక్టర్కి విజ్ఞప్తి పత్రాలు అందజేసే కార్యక్రమం తలపెట్టారు మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని పెద్ద ఎత్తున విజయవంతమయ్యేటట్టు ప్రతి ఒక్క కార్యకర్త చూడాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. రాజకీయ లబ్ధి కోసమే ఎన్నికలకు ముందు చంద్రబాబు, ఎల్లో గ్యాంగ్ వైఎస్ జగన్ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసిందని తప్పుడు ప్రచారం చేశారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. వైఎస్ జగన్ 14 లక్షల కోట్లు అప్పు చేశారని ప్రచారం చేసిన కూటమి నేతలు రాష్ట్ర అప్పు మొత్తం కలిపి 6.5 లక్షల కోట్లు అనేదానికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. అనేక తప్పుడు కథనాలన్నీ కూడా వారు ప్రచురించి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేశారు. తర్వాత దాన్ని 12 లక్షల కోట్లు అన్నారు, తర్వాత 10 లక్షల కోట్లు అన్నారు, తర్వాత 9 లక్షల కోట్లు అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గడిచినటువంటి 9 మాసాల్లో 1,20,000 కోట్లు అప్పు చేశాడు. దేనికి ఖర్చు పెట్టాడు చెప్పమనండి? ఎవరికి ఏ రూపాయి ఇచ్చాడు చెప్పమనండి? ఏ సంక్షేమ కార్యక్రమాలు ఏమన్నా ఎవరికన్నా 1 రూపాయి అందిందేమో చెప్పమనండి. మరి 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఏ ఒక్కరికి రూపాయి ఇవ్వకుండా మేము 2,70,000 కోట్ల రూపాయలు మేము సంక్షేమం అందించి 3.5 లక్షల కోట్లు అప్పు చేస్తే గగ్గోలు పెట్టేసి 1,00,000 కోట్లు, 10 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు అని చెప్పి తప్పుడు ప్రచారం చేసి శ్రీలంక అయిపోద్దని, జింబాబ్వే అయిపోద్దని, ఆఫ్రికా అయిపోద్దని చెప్పి తప్పుడు ప్రచారం చేసి చివరికి మీరు ప్రజల ముందు వాస్తవాలు పెట్టడానికి ఈసారి బడ్జెట్లో అయితే ఏకంగా అప్పుల గురించి మెన్షన్ చేయడమే మానేశారు. తెలంగాణలో ఓట్లు తగ్గినా, జనాభా తగ్గినా పార్లమెంట్ స్థానాలు మాత్రం తగ్గవని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డి, స్టాలిన్ బోగస్ మాటలు మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. దేశంలో ఇంకా జనాభా లెక్కలు జరగలేదన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్ అబద్ధాలు చెబుతున్నారంటూ ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి. తెలంగాణలో ఓట్లు తగ్గినా, జనాభా తగ్గినా పార్లమెంటు సీట్లు తగ్గవు. ఇది లోక్సభలో ప్రధానమంత్రి గారు స్పష్టంగా చెప్పారు.
వీళ్ళంతా చేస్తుందంతా కూడా ఒట్టి బోకస్. ఈ స్టాలిన్ కానీ రేవంత్ రెడ్డి కానీ లేకపోతే ఇంకెవరైనా మాట్లాడితే బోకస్ మాటలు, ఇవన్నీ కూడా అబద్ధపు మాటలు. ఇంతకుముందు నేను మొన్న కూడా చెప్పాను, దున్నపోటు ఈనిందంటే దూరం గట్టిగా ఉన్నాడట ఈ స్టాలిన్ రేవంత్ రెడ్డి లాంటి మనుషులు. విశాఖ స్టీల్ ప్లాంట్లో 900 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. ఏ క్షణమైనా సమ్మెకు వెళ్లనున్నారు కార్మికులు. కాంట్రాక్ట్ కార్మికులు రేపు భారీ ఆందోళనకు అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఇప్పటికే కార్మికులు ఇచ్చిన సమ్మె నోటీసు గడువు ముగిసింది. స్థానిక ప్రజాప్రతినిధులపై మండిపడుతున్నారు కార్మికులు. పోసాని కృష్ణమురళిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. వరుస కేసుల్లో అరెస్ట్ చేస్తూ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు పోలీసులు. ఇప్పటివరకు 2500 కిలోమీటర్లు తిప్పిన పోలీసులు ఆదోని నుంచి తీసుకొచ్చి విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని న్యాయమూర్తికి పోసాని చెప్పుకున్నారు. గుండె ఆపరేషన్ చేశారు, పక్షవాతం కూడా వచ్చిందన్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా తెలియటం లేదని న్యాయమూర్తికి పోసాని విన్నవించారు. పోలీసుల వాహనంలో గంటల తరబడి కూర్చోలేకపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఒకే జైలులో ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పీటీ వారెంట్పై వచ్చినందున ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేనన్న న్యాయమూర్తి పోసానికి ఈ నెల 20 వరకు రిమాండ్ విధించారు. పోసానిని కర్నూలు జైలుకు తరలించారు పోలీసులు. కూటమి పాలనతో ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు ఆగడం లేదు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ రాకేష్ గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. రాకేష్ గాంధీని చిలకలూరిపేట పిఎస్కు తరలించారు పోలీసులు. కూటమి ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 8ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఆటో కార్మిక సంఘ నేతలు. విజయవాడ నగరాన్ని ఫ్రీ జోన్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో కేవలం ఆటో షోరూం ఓనర్ల లాభాల కోసమేనని మండిపడ్డారు. పర్యావరణానికి అనుకూలమైన ఆటోలను నిలుపుదల చేయడం దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వ చర్యలతో ఆటో కార్మికులు రోడ్డున పడతారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు విద్యానగర్లో భారీ చోరీ జరిగింది. 2 అపార్ట్మెంట్లలో దొంగల చోరీకి పాల్పడ్డారు. 2.5 కోట్ల విలువైన బంగారంతో పాటు 2,50,000 నగదును దొంగిలించారు. నిచ్చెన వేసుకుని అపార్ట్మెంట్లోకి దొంగ దూకిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ మహిళా సమృద్ధి యోజనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద అర్హులైన మహిళల ఖాతాల్లోకి నెలకు 2,500 రూపాయలు జమ చేయనుంది ఢిల్లీ సర్కార్. లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేఖా గుప్తా ప్రకటించారు. ఈ కమిటీని తానే అధ్యక్షత వహిస్తానని మంత్రులు ఆశిష్ సూద్, పర్వేష్ వర్మ, కపిల్ మిశ్రా సభ్యులుగా ఉంటారని తెలిపారు. త్వరలోనే మహిళా సమృద్ధి పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చి లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేస్తామన్నారు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా. సొంత పార్టీ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. సగం మంది కాంగ్రెస్ నేతలు బీజేపీతో చేతులు కలిపారని ఆరోపించారు. గుజరాత్లో పర్యటిస్తున్న రాహుల్ కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. గుజరాత్ కాంగ్రెస్లో సగం మంది నాయకులు బీజేపీకి బి టీమ్గా పనిచేస్తున్నారన్నారు. अभी यहां पे बैठे हुए हैं सब लोग, मगर 2 टाइप के हैं. एक है जो जनता के साथ खड़ा है, जो जनता के लिए लड़ता है, जो जनता की इज्जत करता है और जिसके दिल में कांग्रेस पार्टी की विचारधारा है. और दूसरा है जो जनता से कटा हुआ है, दूर बैठता है, जनता की इज्जत नहीं करता है. उसमें से आधे बीजेपी से मिले हैं. ఇంటర్నేషనల్ అప్డేట్స్. టారిఫ్ల విషయంలో భారత్పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. యుఎస్ దిగుమతులపై ఇండియా అత్యధిక సుంకాలు వసూలు చేస్తోందని, ఆ దేశంలో ఏవి అమ్మడానికి వీల్లేనంత భారంగా అవి ఉన్నాయన్నారు. ఈ అంశాన్ని లేవనెత్తడం, భారత్ చర్యలను తాము బహిరంగపరచడం వల్ల టారిఫ్లు తగ్గించడానికి ఆ దేశం అంగీకరించిందని తెలిపారు. ప్రస్తుతం కార్ల దిగుమతిపై కేంద్రం 110% సుంకాలు విధిస్తోంది. ఈ విషయంపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పలుమార్లు భారత్పై విమర్శలు చేశారు. తన సంస్థను టారిఫ్లు లేకుండా భారత్లో ప్రవేశపెట్టడానికి అనేక ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన తర్వాత భారత్లో అడుగుపెట్టే దిశగా చర్యలు వేగవంతం చేసింది టెస్లా. ఈ క్రమంలోనే అమెరికా నుంచి దిగుమతి అయ్యే కార్లపై సుంకాలను పూర్తిగా తొలగించేలా యుఎస్తో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ టారిఫ్లు తగ్గించేందుకు ఒప్పుకుందంటూ ట్రంప్ చేసిన కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో ఇలాన్ మస్క్ వ్యవహారం రోజురోజుకు హాట్ టాపిక్ గా మారుతోంది. మిగిలిన కేబినెట్ సభ్యులకు ఆయన వైఖరి నచ్చడం లేదు. ఈ నేపథ్యంలోనే కేబినెట్ సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, డోస్ అధినేత ఇలాన్ మస్క్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందన్న వార్తలు చర్చనీయాంశమయ్యాయి. ఉద్యోగుల తొలగింపు విషయంలో మస్క్, రూబియో మధ్య మాటల యుద్ధం జరిగినట్లు సమాచారం. రూబియో ఎవరినీ తొలగించలేదని మస్క్ ఆరోపించగా దీనికి రూబియో వ్యంగ్యంగా బదిలించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఇలాన్ మస్క్ దూకుడుకు కళ్లం వేశారు ట్రంప్. ఉద్యోగుల తొలగింపు విషయంలో కేబినెట్ సెక్రటరీలు, డోస్ విభాగం, మస్క్ కలిసి నిర్ణయాలు తీసుకోవాలంటూ లక్ష్మణ రేఖ గీశారు. ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ క్షణం దగ్గర పడింది. 9 నెలల సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణాన్ని ముగించుకుని భారతీయ సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ ఈ నెల 16న భూమికి తిరిగి రానున్నారు. స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా సునీతతో పాటు విల్మోర్ కూడా భూమి మీదకు అడుగుపెట్టనున్నారు. 9 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండాల్సి వచ్చిన సునీత విలియమ్స్ పునరాగమనానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 12న నింగికి ఎగరనున్న స్పేస్ ఎక్స్ ఫ్లైట్ సునీత, విల్మోర్లను తీసుకుని ఈ నెల 16న తిరిగి భూమికి చేరుకోనుంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసాకు చెందిన కెనడీ స్పేస్ సెంటర్లోని లాంచ్ కాంప్లెక్స్ 39A నుంచి డ్రాగన్ ఫ్లైట్ ISS ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఫ్లైట్ కమాండర్ అన్నే మెక్లైన్, పైలట్ నికోల్ ఐర్స్, మిషన్ స్పెషలిస్టులు తాకుతాయా ఒనీసి, కిరిల్ పెస్కోవ్లు కూడా ఈ ఫ్లైట్లో ISSను చేరుకుంటారు. వీరందరూ కొంతకాలం పాటు అక్కడే ఉంటారు. గత ఏడాది జూన్లో బోయింగ్ స్పేస్ డ్రాగన్ ఫ్లైట్ ISSకు వెళ్లిన సునీత, విల్మోర్లు 8 రోజుల్లోనే తిరిగి రావాల్సి ఉన్నా ఫ్లైట్లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా ఇంతకాలం అక్కడే ఉండిపోయారు. 9 నెలల నిరీక్షణకు తెరపడే రోజు దగ్గరలోనే ఉంది. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లకు వెల్కమ్ బ్యాక్ చెప్పడానికి ఈ భూమి మీద అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. బంగారం కొనాలనుకునే వారికి మళ్ళీ భారీ షాక్ తగిలింది. గత 4 రోజులుగా వరుసగా బంగారం ధరలు పడిపోతూ వస్తున్నాయి. కానీ ఈ రోజు మళ్లీ పెరిగాయి. నెల రోజులుగా పెరుగుతున్న ధరలను చూసి సామాన్యులు బంగారం షాపుల వైపు చూడాలంటేనే భయపడిపోతున్నారు. ఇప్పటికే బంగారం ధరలు ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 500 రూపాయలు పెరిగి 80,400కు చేరుకోగా 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 550 రూపాయలు పెరిగి 87,710కి చేరుకుంది. మూవింగ్ ఆన్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. క్రికెట్ సామ్రాజ్యంలో కీలక పోరుకు సమయం ఆసన్నమైంది. రేపు జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఫైనల్ మ్యాచ్ లైవ్లో చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు దుబాయ్ వెళ్లేందుకు సన్నద్ధమైపోయారు. ఇదే అదునుగా భావించిన ఏవియేషన్ కంపెనీలు ఫ్లైట్ టికెట్ ధరలను విపరీతంగా పెంచేశాయి. భారత్ నుంచి దుబాయ్కి ఫ్లైట్ టికెట్ రేట్లు 20 నుంచి 30% పెరిగాయి. బిజినెస్ క్లాస్, ఫస్ట్ క్లాస్ టికెట్లు ఆకాశాన్ని తాగుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటి వరకు ఇండియా 2 సార్లు కప్ గెలుచుకుంటే న్యూజిలాండ్ ఒకసారి మాత్రమే దక్కించుకుంది. దీంతో ఫైనల్ మ్యాచ్పై ఉత్కంఠ నెలకొంది. రైట్, ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.